కదా, నీ కూతురు అమూల్యమైన వాడు. అలాగే మా దేవునికి, ఈ దేవునికి నువ్వు నేను మనం ఎవరమండా? అమూల్యమైనది. అమూల్యమైనది అంటే మీరు ఏమని అర్థం చేసుకుంటారు? దానిని మించినది ఇంకొకటి లేదు. ఒక్కసారి ఆలోచించండి. దేవుడు నా కోసం ఎన్ని త్యాగాలు చేశారు. మనం ఆయనకి ఎంత కావలసిన వాడో. ఆత్మదేవా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీవేన మార్గం, నీవేన సత్యం, నీవేన జీవమయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నీవేనా జీవమయ్యా. కాపరిని అన్నారు. అవును, ఆ మంచి కాపరి అయిన దేవుడు ఇప్పుడు మనకు ఆయనకి ఎవరో కాదు, ఈ పీఠముపై వేయించేసి వచ్చి ఉన్న యేసు ప్రభువే. కృంగిపోయిన సమయంలో మంచి స్నేహితుడు నీవయ్యా. మనకు ఎవరితో చెప్ప ప్రభువా, వాడేవారు. అలా వ్యాధిగ్రస్తులను అభిషేకించడానికి వాడేవారు. ఆ ప్రాంతంలో ఓలిగ తైలమే ఎక్కువగా దొరికేది. ప్రభువా, మా ఈ ప్రాంతంలో కొబ్బరి నూనె దొరుకుతుంది, ఆ తైలాన్ని తెచ్చి ఉన్నాం, మీరు ఆశీర్వదించండి. మీ యొక్క ఆత్మతో దాన్ని నింపండి. ఈ ఆత్మ అరుదించినవో ఆత్మమా, దిగిరావయ్యా ఈ శుభతరుణానా, దిగిరావయ్యా ఈ శుభతరుణానా. ఉదయకాల దీపము చీకటి ముందు నీవులే. మగవాడినై
పోకయ్యా కావ్య కుమారుడా పోకయ్యా చచ్చిపోయాడు. ఇప్పుడు తన భార్య ఏదో ఒక చిన్న షాప్ పెట్టుకొని దానిలో వచ్చిన దాంతో బ్రతుకుతున్నారు. అటువంటి ఆయన నా కొడుకు చచ్చిపోయాడు కదా, అతని యొక్క పుట్టినరోజు ఆయన యొక్క చనిపోయిన రోజు కలిపి అన్నదానం చేయాలని చెప్పాను. నేను వెంటనే రాశాను, అయ్యా నీ గురించి నాకు తెలుసు, నీ కుటుంబ పరిస్థితి ఆర్థిక స్థితిగతులు నాకు తెలుసు, వద్దు నువ్వు అలాగే చెయ్యకు, నేను పూజ చేస్తాను, అతని కోసం నేనే పూజ చేస్తాను అని చెప్పి అంటే మేము ఎవరిని అడుగుతా బాగుంటుంది అని చెప్పి ఆలోచిస్తే మీరే మాకు మైండ్లో వచ్చారు కనుక మీకే ఇవ్వాలని చెప్పి అనుకున్నామన్నాడు. వద్దు నేను పూజ చేస్తాను, థ్యాంక్ యూ ఫాదర్ అని చెప్పి మెసేజ్ పెట్టాడు. ఇప్పుడు అన్నదానానికి ఒక్కొక్కరు 500 ఇవ్వచ్చు, 1000 ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. అంత వెనకాల ఇన్ని ఉంటాయి, గుర్తుపెట్టుకుని ఆశీర్వదించి సదా కాచి కాపాడును గాక. దేవా నీ ఒక్క మాట పలికినా చాలునయ్యా